నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. ముఖ్యంగా హనుమంతుడికి ఇష్టమైనది ఒకటి తమలపాకు అని చెప్తూ ఉంటారు. తమలపాకు మీద చాలామంది శ్రీరామ రామ అని చెప్పేసి స్వామివారి మెడలో సమర్పిస్తూ ఉంటారు. ఇలా తమలపాకుతో పూజ చేయడం వల్ల హనుమంతుడికి ఎలాంటి ఫలితాలను మనం చూడవచ్చు? స్వామివారికి తమలపాకుని సమర్పించడం వల్ల కూడా మనం ఎలాంటి ఫలితాలు చూడవచ్చు అంటారు? శ్రీ హనుమతే నమః. స్వామివారికి ఇష్టమైనటువంటి హనుమంతుల వారికి ఇష్టమైనటువంటి పూజలలో సింధూర ధారణ ఒకటి, తమలపాకులతో పూజించడం ఒకటి, వడమాల సమర్పించడం ఒకటి. తమలపాకులతో పూజించడం వల్ల స్వామివారికి విశేషమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఏదైనా సరే భగవంతుడికి ఇష్టమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి సేవ గనక మనం నిర్వహిస్తే ఆయనకి తమలపాకులతోనే పూజించడం వల్ల శాంత భావన కలుగుతుంది. తమలపాకులు శాంతిని కలిగించేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయి. శరీరకు ఉపశమనాన్ని కలిగి కొన్ని దేవాలయాలలో మీరు చూస్తే తమలపాకులు విగ్రహానికి ఇలా పెడతారు. ఓకే. కొన్ని దేవాలయాలలోనేమో పక్కన ఒకటి స్టాండ్ లాగా ఏర్పాటు చేసి స్టాండ్కు ఏర్పాటు చేస్తారు. మా దేవాలయంలోనేమో స్వామివారి పాదాల దగ్గర నాగవల్లి దళార్చన అంటాం, అలా పెట్టి చేస్తాం. ఇక కొంతమంది నేను మా దేవాలయంలో గమనించింది ఏంటంటే చాలామంది మరి వాళ్ళు పెద్దవాళ్ళు మరి వాళ్ళు తెలిసి చెప్తారో తెలియక చెప్తారో తెలియదు కానీ తమలపాకుల మీద శ్రీరామనామాన్ని రాసి స్వామివారి పాదాల దగ్గర పెట్టండి అని చెప్తారండి. అది దోషభూయిష్టమైనటువంటి పని. ఎందుకు అని అంటే సీతారామచంద్ర స్వామి వారి యొక్క నామానికి చాలా శక్తి ఉంది. రాముడికి అంత శక్తి లేదు, ఆంజనేయ స్వామి చెప్తాడు. ఎలా అంటే వారధి నిర్మాణం చేసేటప్పుడు వానరులందరూ కలిసి రాళ్ళు తీసుకొచ్చి సముద్రంలో వేస్తున్నారు. అది అందరికీ తెలిసినటువంటి వృత్తాంతమే. వేసేటప్పుడు ప్రతి రాయి మీద కూడా శ్రీరామ అని రాస్తున్నారు. శ్రీరామ అని రాస్తున్నప్పుడు ఆ రాయి నీళ్లలో తేలుతుంది. ఇక్కడ విశేషం రామనామ అనుకున్న విశేషం గురించి ఇప్పుడు మీరు శ్రీరామ అని రాస్తే ఎంత శక్తి ఉంటుందనే దానికి ఇది మంచి ఉదాహరణ. రామనామాన్ని రాస్తూ వారధి నిర్మాణం చేస్తున్నారు. వారధి నిర్మాణం చేస్తున్నప్పుడు ఆ రాయి వేస్తూ ఉన్నప్పుడు పక్కకు వచ్చేస్తుంది రామనామం, శ్రీరామ శ్రీరామ అని ఆ రాతి నిర్మాణం అట్లా జరుగుతూ ఉన్నప్పుడు రాముల వారు పక్కన కూర్చున్నాడు. సరే, ఇంతమంది వానరులు కష్టపడుతున్నారు కదా, మరి మనం కూడా ఒక రాయిని సహాయం చేద్దాం, పోయేది ఏముంది అని అనుకుని ఎందుకైనా మంచిదని చెప్పేసి రాముల వారు ఏం చేశారంటే ఒక పక్కగా వెళ్ళి ఒక రాయి నీళ్ళల్లో వేస్తే అది మునిగిపోయింది. ఇది హనుమంతుల వారి దృష్టిలో పడింది. పడిన తర్వాత ఎవరు చూడొద్దు అనుకున్నా, నువ్వు చూసిన హనుమా అంటే రామనామానికి శక్తి ఉంది, అద్భుతమైనది రామనామం. మేము వేసిన ప్రతి రాయి మీద రామనామం ఉంది. మీరు రామనామాన్ని రాయలే, నేను రాముణ్ణి వేసిండ్రు. రామనామానికి శక్తి ఉంది అట్లా రామనామం రాసి వేద్దాము అని చెప్పేసి రాయి తీసుకుని శ్రీరామని రాసి రాయి వేసినప్పుడు నీళ్ళలో తేలింది. అంటే రామనామానికి అంత గొప్పతనం ఉందండి. మరి హనుమంతుల వారి స్థానం ఎక్కడ? శ్రీరామచంద్ర స్వామి వారు హనుమంతుల వారి హృదయంలో ఉంటారు. మరి అలాంటిది శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క నామాన్ని రాసి స్వామివారి పాదాల దగ్గర పెట్టడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పుడు రావణ సంహారం తర్వాత రాముడి పట్టాభిషేకం అయిన తర్వాత ఇది మంచి వృత్తాంతం. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే రామనామాన్ని రాసి తమలపాకులు సమర్పించడంలో ఉన్న గొప్ప విషయాన్ని చెప్తున్నాను నేను. ఆయన ఎవరైతే తనకు ఉపకారం చేశారో రావణ సంగ్రామానికి వెళ్ళడానికి ఆ వానరులందరినీ సత్కరిస్తున్నప్పుడు హనుమంతుల వారు అంత వచ్చింది. ఈయన అందరికన్నా కించిత్ ఎక్కువ ఉపకారం చేసిండ్రు హనుమంతుల వారు. ఏం ఉపకారం చేసిండ్రు అంటే సీతాదేవిని చూసి వచ్చి పలానా చోట సీతాదేవి ఉంది నీ వృత్తాంతాన్ని తెలియజేసి ఈయన మాట్లాడేటప్పుడు కూడా ముందుగా సీతాదేవిని అనకుండా చూచితి సీతను అన్నాడు. ఎందుకంటే సీతాదేవిని అనే లోపల రాముడు ఏమనుకుంటాడు, మళ్ళీ ఎలాంటి మన మనిషికి ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, మిమ్మల్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరు సార్ రమ్మంటున్నారు, కానీ ఇక్కడి నుంచి అక్కడ పోయే లోపల సడన్గా అన్ని రకరకాల ఊహలు వస్తాయి. అక్కడ అయిన తర్వాత ఏముండదు, ముఖేష్ ఈ ఫైల్ ఒకసారి తీసుకొని చెప్పేటప్పటికి మనం ఆత్మప్రశాంతం. కానీ ఇక్కడి నుంచి అక్కడ పోయే 5 సెకండ్లలో రకరకాల ఆలోచన వస్తుంది. అందుకని హనుమంతుల వారు సీతాదేవిని చూసి వచ్చిన తర్వాత చూచితి సీతను అంటాడు ఆయన. అంటే నేను చూసిన సీతను చూసిన అని రాముల వారికి శాంతం కలిగిస్తాడు.
అంత ఆనందకరమైనటువంటి వార్త వినిపించినటువంటి ఆ హనుమంతుల వారికి తన దగ్గర అంటే ఉపకారం చేసిన వాళ్ళకి ప్రత్యుపకారం చేయాలండి ఖచ్చితంగా. ఇది ధర్మశాస్త్రం చెబుతుంది. ప్రత్యుపకారం చేద్దాం అనుకున్నప్పుడు ఆయనకు చేసేటటువంటి ప్రత్యుపకారం రాముడి దగ్గర లేకపోవడం వల్ల ఆయన ఏం చేసినంటే ఆంజనేయ స్వామిని హృదయానికి కత్తుకొని నువ్వు చేసినటువంటి ఉపకారం అంతా కూడా నా శరీరంలో ఇంకిపోవాలి, మళ్ళీ బ్యాలెన్స్ ఉంటే నేను నీకేం చేయలేను అని ఆ స్థానాన్ని హనుమంతుల వారికి ఇచ్చిండు. ఓకే. హనుమంతుల వారు కూడా ఆయన స్థానం ఆయన హృదయం లోపల మీరు చాలా చోట్ల చూస్తుంటే ఇట్లా చీలిస్తే సీతారాముడు కనిపిస్తున్నాడు. అలాంటి హృదయ స్థానంలో నివాసం ఉన్నటువంటి ఆ రాముడు రాముడి కన్నా గొప్పనైన రామనామాన్ని తమలపాకుల మీద రాసి అలా పాదాల దగ్గర కాకుండా మీకు ఓపిక ఉంటే శ్రీరామనామాన్ని రాసి మాలాకారంలో కూర్చోండి, దాన్ని దండలాగా కూర్చోండి. ఒక 108 ఆకులు తీసుకోండి, 5 చొప్పున ఇలా వేసేసి ఇలా గుచ్చేసి స్వామివారికి హృదయ స్థానంలో అలంకరిస్తే ఆ హృదయ స్థానాన్ని రామనామం అలంకరించినప్పుడు హనుమంతుల వారు సంతృప్తి చెంది రాముడి కన్నా గొప్పగా స్పందించి మన మనోవాంఛ తీరుస్తాడు. అంత అద్భుతమైనటువంటి శక్తి రామనామానికి ఉంది. రామనామాన్ని తమలపాకు మీద సింధూరంతో రాయడం వల్ల హనుమంతుల వారికి అంత సంతోషం కలిగి మనకు మనోవాంఛ నెరవేరుతుంది. అది అంత గొప్ప అయినటువంటిది తమలపాకుల యొక్క పూజ. ఓకే. ఈ ముఖ్యంగా ఈ తమలపాకుల పూజ అనేది కూడా ఒకసారి నిర్వహిస్తే సంకల్పం నెరవేరుతుందంటారా మరి? అంటే ఇప్పుడు మనం ఉదయం భోజనం చేసిన తర్వాత రాత్రికి ఆకలి అవుతుందండి. అవునవును. ఈ శరీర తత్వం అది. ఎస్, అవును. ఈరోజు మనం ఇప్పుడు కొంతమంది దేవాలయానికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆవలింతలు తీస్తారు. ఆవలింతలు కాదు, భర్త, భార్య, కొడుకు, కోడలు, చిన్న కొడుకు, చిన్న కోడలు, కూతురు, అల్లుడు, ఇన్ని పేర్లు చెప్తారండి. గోత్రనామాలు చెప్పేట అన్నీ చెప్పేస్తారు. భార్య భర్త ఇద్దరు చెప్పుకున్న తర్వాత సహకుటుంబానం అని చెప్పండి. అంటే అదొక సందేహం. నేను ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. సహకుటుంబానం అంటే మరి అందరి పేర్లు ఎట్లా యాడ్ అవుతాయి, వాళ్ళకి పుణ్యం దక్కుతుంది అనేది కూడా అడిగేవాళ్ళు. అంటే ఇప్పుడు మీరు పెళ్లి పత్రిక మీద ఇన్వైట్ చేసేటప్పుడు మీ కొడుకు, కూతురు, అల్లుడు, మనవడు, మనవరాలు రమ్మని రాయారండి. సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేయండి అని రాస్తున్నారు. అంతేగాని మీరు మీ భార్య, మీ పిల్లలు, మీ పెద్ద కొడుకు, పెద్ద కోడలు, పెద్ద కోడలు కొడుకు, పెద్ద కోడలు, మనవడు, మనవరాలని రాయరు. భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు సంకల్పోక్త ప్రకారంగా అర్చకుడు అర్చన చేసేటప్పుడు పలానా గోత్రంలో ఉద్భవించినటువంటి వాడైనా పలానా ఇంటి పేరు కలిగిన పలానా యజమాని ఆయన భార్య సమేతుడై ఆయనకు ఆయన కుటుంబానికి సహకుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధితో సంకల్పం చెప్తున్నారు. అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి జరగాలని చెప్తున్నారు. నువ్వు పేరు చెప్పక్కర్లేదండి భగవంతుడి దగ్గర. గృహస్థాశ్రమ ధర్మం వచ్చింది అని అనుకున్నప్పుడు గృహస్థాశ్రమం అంటే పెళ్ళయింది అనుకోండి, ఆ కుటుంబం వేరే, ఆ కుటుంబము ఆ కుటుంబ యాజమాన్యం అనేటువంటిది వేరే ఉంటుంది. ఇప్పుడు ఒక తండ్రికి ఒక కొడుకు, ఒక కొడుకున్నాడు అనుకోండి. ఈ తండ్రి బతుకున్నాడు, ఈ కొడుకు చచ్చిపోయినప్పుడు ఈ కొడుకే దహన సంస్కారాలు చేయాలంటే ఈ కుటుంబానికి ఇక్కడ గృహస్థాశ్రమ ధర్మములు ఇది వచ్చేస్తుంది. వీళ్ళ కుటుంబము ఈయన పెళ్లి కాకపోతే తండ్రి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే తల్లి తల్లి పేరు చెప్పుకుంటున్నాను. అలా సంకల్పోక్త ప్రకారం చెప్పాలి కానీ ఇంత పొడుగు చాతాభారతం చెప్పాల్సిన అవసరం లేదు. సో అయితే ఈ సంకల్పోక్త ప్రకారంగా మనం పూజను నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఒక సంకల్పం ఏదైతే మనం చెప్పి నెరవేరుస్తున్నామో ఆ సంకల్పం ఖచ్చితంగా మంత్రోచ్చారణ ద్వారా మనకు నెరవేరుతుంది అనేటువంటిది మంత్రంలోని భావం. సో ఎన్ని రోజులు చేయాలంటారు మరి మీరు? అది అక్కడికి అదే అన్నాను. ఇప్పుడు మనం ఉదయం తిన్న తర్వాత రాత్రికి ఆకలి అవుతుంది. మనం ఒక కోరిక కోరుకొని ఆ కోరికకు మనం చేసాము. మనం ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం ముఖేష్ గారు. ఎప్పుడైనా భగవంతునికి నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది చేస్తాను అనకూడదు. అంతే. నువ్వు నాకు ఇది ఇస్తే ఏం కష్టం ఉందో స్వామివారికి తెలియజేయాలంటారు కదా, మరి ఎలా? మనం ఆయన ముందర నిలబడితే చాలండి. అంతేనా? మనది గ్రహించేస్తారు ఆయన. అంతే కదా. మరి ఆయన భగవంతుడైన కదా. భగవంతుడు అన్నప్పుడు ఆయన భక్తుల యొక్క ఇప్పుడు చంటి పిల్లవాడు ఏడుస్తాడు కదా. చంటి పిల్లవాడు ఏడ్చినప్పుడు కన్న తల్లి పరిగెత్తికెళ్ళి పాలిస్తే వాడు ఊరుకుంటున్నాడు. అవును. నాకు ఆకలేస్తుందమ్మా నాకు పాలు తాగిచ్చని వాడు శిశువు చెప్పలే. అవును. ఆ దుఃఖంలోని భావనను తల్లి గ్రహించింది. పాలు తాగిన తర్వాత కూడా ఏడుస్తున్నాడు. ఇంకేదో కష్టం ఉందని ఎలా ఆలోచన చేస్తుందో ఒక తల్లి శిశువు గురించి. భగవంతుడి యొక్క సృష్టిలో మనందరం ఆయన శిశువులమే కాబట్టి ఆయన ఆలోచిస్తాడు. కష్టం ఉందని మీరు మనసులో సంకల్పోక్త ప్రకారంగా
సంకల్ప మాత్రము చేతనే బలాన్ని ఇచ్చేటటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ఆ భగవంతుడికి మనం ఎంత సేవ చేసినా కూడా ఇప్పుడు కళ్యాణం మనం తిరుపతి లాంటి పెద్ద పెద్ద క్షేత్రాలకు వెళ్ళినప్పుడు రోజు కళ్యాణం చేస్తారండి. అంటే రోజు పెళ్లి చేస్తారు దేవుడికి. ఒక్కసారి చేస్తే సరిపోదా? మనకు ఒకటేసారి చేసిరు కదా. మనం ప్రతి సంవత్సరం చేసుకునేది వివాహ వార్షికోత్సవం. గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఇది ఒకటేసారి పెళ్ళి అయితే ప్రతి సంవత్సరము వివాహ వార్షికోత్సవం చేసుకుంటాం. ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వార్షికోత్సవం చేసుకుంటూ పెళ్ళింది. కానీ భగవంతుడికి నిత్య కళ్యాణం చేస్తున్నాము. అలా లోక సంరక్షణార్థం, లోక కళ్యాణార్థం అనేటువంటి భగవంతుడికి మనం బాధలు చెప్పుకోవక్కర్లేదు. మన బాధకి సంబంధించి ఆయన్నే గ్రహిస్తాడు. భగవంతుడా అన్నిటికీ నీవే దిక్కు అనండి. ఎస్, కష్టం ఆయనకు తెలిసిపోతుంది. సృష్టిలో ఉన్నటువంటి గొప్ప రహస్యం, మనిషి మనల్ని సృష్టించి సకల ప్రాణికోటికి రక్షకుడు భగవంతుడే. అలాంటి భగవంతుడికి మన కష్టం తెలియదా? అవును కదా. కానీ మనం ఆయన మొక్కుకునేటప్పుడు నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తానంటే, నాకు 10 లక్షలు ఇస్తే నేను నీకు 1 లక్ష రూపాయలు ఇస్తానంటే అది స్వార్థం అండి. ఆయన 10 లక్షలు నీకు ఇస్తే నువ్వు 1 లక్ష రూపాయలు ఆయనకి ఇస్తే ఏం చేసుకుంటావు నువ్వు? ఇంకా చాలామంది డోనర్స్ని మనం చూస్తూ ఉంటామండి. వాస్తవంగా దేవాలయానికి ఇచ్చేటటువంటి దానం ఏదైతే ఉంటుందో, మనం ఒక దాతగా దేవాలయానికి దానం ఇస్తున్నప్పుడు అది గుప్తంగా ఉండాలి. చాలా మంది పేర్లు రాసుకుంటారు. మెట్టుకు పేరు రాస్తారు, పిల్లరికి పేరు రాస్తారు. అవసరం లేదండి, దానం గుప్తంగా ఉండాలి. కాబట్టి భగవంతుడికి మనం రోజువారీగా మనము రోజు నిద్ర లేచిన తర్వాత మన దైనందిన కార్యక్రమాలు ఎలా చేస్తున్నామో, ఏ రోజుకు ఆ రోజు మనకు తెల్లవారింది అంటే మన దైనందిన కార్యక్రమాలు ఎలా ప్రారంభమవుతున్నాయో ప్రతిరోజు కూడా భగవంతుని సేవించండి. ప్రతి నిత్యం ఆకుపూజ చేయండి. ఓపిక ఉంటే, శక్తి ఉంది కదండి మనకి, ఎన్నో ఖర్చులు పెడుతున్నాం కదా. భగవంతుని సేవించండి. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పానండి, మీకు రోజువారీగా వెళ్ళడం కుదరలేదు, మన ఇంట్లో ఒక 5 ఇమ్మనంటే 5 అకేషన్లు వస్తాయి. ఒకటి మ్యారేజ్ డే, 4 బర్త్డేలు. ఒక బర్త్డేకి మీరు దేవాలయానికి వెళ్ళి ఎన్నో కేకులు వస్తారు, హోటళ్ళకి తిరుగుతారు, సినిమాలకు వెళ్తారు, షికార్లకు వెళ్తారు. దాంట్లో ఒక 100 రూపాయలు దేవుడికి కేటాయించండి, తప్పేం లేదండి. ఆ శక్తి మీకు ఉంది. ఆ 100 రూపాయలు తీసుకెళ్ళి దేవాలయంలో ఏదో ఒక సేవ చేయించండి, ఒక పూలదండం సమర్పించండి. సమర్పించడం వల్ల మనం పుట్టినటువంటి పుట్టుకలో ఒక సార్థకత ఉండి మనం దేవుడికి ఆ రోజు నా ద్వారా స్వామివారికి ఒక అలంకారం జరిగింది అనేటువంటి ఆనందం మీకు మిగిలిపోతుంది. అంటే ఎన్ని రోజులు చేసినా, ఎన్నిసార్లు చేసినా కూడా అది ఉత్తమమైనటువంటి అంటే అడ్వాన్స్. ఇప్పుడు 30 మంది ప్రయాణికులు ప్రయాణం చేసినటువంటి బస్సులో ఒక్కడెక్కినా, 20 మంది ఎక్కినా, 30 మంది ఎక్కినా డ్రైవర్కి నెలసరి ఫుల్ జీతం పడుతుంది. అవును. మన అకౌంట్లో కూడా ఒకసారి చేసినా, 2 సార్లు చేసినా, 3 సార్లు చేసినా, 30 సార్లు చేసినా మనం చేసేటటువంటి పూజ ఫలితం ఎప్పటికప్పుడు మనకి అక్యుములేట్ అవుతూ ఉంటుందండి. మనం ఎఫ్డి చేసినప్పుడు డబ్బులు ఎట్లయితే వస్తాయో మనం చేసేటటువంటి పూజాది కార్యక్రమాలు అక్యుములేట్ అవుతూ ఉంటాయి. ఎలాగైతే మనం మన సంతతికి పాపాన్ని పంచుతున్నామో ఈ పుణ్యాన్ని కూడా పంచుతాం. సంతతిని ఎందుకు పంచుతున్నాము అంటే మన గోత్రం ఇస్తున్నాం, మన ఇంటి పేరు ఇస్తున్నాం, మన పురుడులు ఇస్తున్నాం, సూతకాలు ఇస్తున్నాం, ఆస్తిని ఇస్తున్నాం, అంతస్తుని ఇస్తున్నాం, చెడ్డ పేరుని ఇస్తున్నాం, మంచి పేరుని ఇస్తున్నాం. దేన్నైనా ఇస్తున్నప్పుడు పాపుణ్యం కూడా తీసుకుంటాడు వాడు. కాబట్టి పుణ్యం పూజాది కార్యక్రమాల నుంచి సంపాదించే ప్రతి పుణ్యంలో కొంత భాగం అనేటువంటి మన సంతతికి వస్తుంది. కాబట్టి ప్రతినిత్యం కూడా మీరు ఒక్కసారి కాదండి, ఎన్నిసార్లు నిర్వహించినా తప్పులేదు. తమలపాకు పూజ గురించి, విశిష్టత గురించి చాలా చక్కగా చెప్పున్నారు. రామనామం రాసి పాదాల వద్ద పెట్టద్దని కూడా ఒక మంచి కీవర్డ్ని అయితే చెప్పారు సార్. థ్యాంక్ యూ.